శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిపాటి సృజన్ మృతిపై తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. సీనియర్ల దాడితోనే సృజన్ చనిపోయాడని, బాధ్యులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సీనియర్ విద్యార్థుల దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని జూనియర్ విద్యార్థులు ఆందోళన చేశారు. యాడ్ మీద ఉన్న నెగిటివ్ ఇది అది నెగిటివ్ గా కాదు, పోర్ట్రేట్ చేయండి అని చెప్పి మరి ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది సార్. మీరు పంపించేంత వరకు అయితే ఎవరు లేక రౌడ్ ఎంతమంది అందరూ ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు పరిగెట్టడము దీనిలో జరిగిందంటే పడిపోయినా లేకపోతే 10 మంది 20 మంది వేరు 2,000 మంది వేరు హాస్టల్ నుంచి బయటికి రావడం అంటే అది కూడా ఆలోచించరు. సేఫ్టీ కూడా ఆలోచించారు. క్లాస్ లో ఉంటే వాచ్మెన్ ఈజీగా వస్తారు. 6 స్టూడెంట్స్ అందరూ ఉంటారు. 6 తర్వాత వాచ్మెన్ ప్రతిరోజు వస్తారు, క్లాస్ లో చూస్తారు. నేను నైట్ చెప్పాను అందరికి, ఎవరైతే సస్పెక్ట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ ఇవ్వమని చెప్పి. అవునా కాదా? దానికి చనిపోవడం అనేది ఏ తల్లిదండ్రులకు కూడా ఏ విద్యార్థులకు కూడా సార్ ఎలాంటిదైనా కానీ చిన్న రిక్వెస్ట్ సార్, సరైన భవిష్యత్తు కోసమే మీరు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు. పలానా ట్రిపుల్ ఐటీలో చదివాం, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి ప్లేసెస్ ఉంది, మనం చెప్పి మంచి ఫ్యూచర్ కోసం మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ప్రాణం పోయేటట్టు మనం ఎక్కడ రాలేదు. ఏదైనా ఏ విద్యార్థి కూడా జరగకూడదని కోరుకుంటున్నాం. 2 లాస్ట్ టైం ఏదో దానికి ఇప్పుడున్న నేపథ్యం క్వైట్ డిఫరెంట్. అయినా కానీ సార్ పిల్లల్ని బాధ్యతగా గమనించుకునే సిస్టమ్ లేదు సార్. ఇక్కడ పిల్లలకి చూసే వార్డెన్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఒకరి వల్ల ఈ సంఘటన జరిగింది. అవునా కదా? ఇక్కడ చనిపోవడానికి కారణం గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టడం. అవునా కదా? సో డెఫినెట్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈయన చెప్తున్నట్టు ఏ పిల్లాడు కూడా భవిష్యత్తులో ఇలా జరగకూడదంటే మీరందరూ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా పోలీసుల్ని అప్రోచ్ అయ్యి కేసు పెడతాం నేర్చుకోండి. జరిగినప్పుడు మా నంబర్స్ డిస్ప్లే చేసాం కదా. ఎందుకంటే అనీష్ అనే కుర్రాడు మీద నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ మధ్యన ఈ వారం నుంచి అవుతుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిపాటి సృజన్ మృతిపై తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగభూషణం అందిస్తారు. రైట్ నాగభూషణం, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలో నిన్నటి నుంచి ఉధృత పరిస్థితులు అయితే సంభవించాయి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఆత్మహత్య సృష్టించినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిన్న ప్రతిపాటి సృజన్ అనుమానాస్పదంగా మరణించారని, ఆత్మహత్య చేసుకోండి సృష్టించడం జరిగింది. అయితే దాన్ని విద్యార్థులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే సృజన చాలా మంచివాడు, ఎవరితో ఎటువంటి విరోధం లేదు. కాబట్టి ఇది కేవలం హత్య అన్నటువంటి విధంగా ఈ రోజు రోడ్లపై కూర్చొని కళాశాల ముందు కూర్చొని బైఠాయించారు. అయితే ఇక్కడ పరిస్థితి అయితే కొద్దిగా తీవ్రతరంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు న్యాయం జరిగేటటువంటి వరకు ఈ బైఠాయింపు నుంచి లగమని, అందువల్ల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం కళాశాల విద్యార్థులందరూ కూడాను మోకమ్మడిగా ఈ నిరసన అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా ఒక 2 విద్యార్థులు ఇక్కడ చనిపోవడం దీనికి కారణమని కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ లోపము, అలాగే ఎక్కడి నుంచో వేరు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి ఎటువంటి రక్షణ లేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ ఆత్మహత్యగా సృష్టించడం, ఈ సృజన చావు ఆత్మహత్య సృష్టించడం, ఫ్యాన్ తో ఉరేసుకుని చనిపోయినట్టుగా సృష్టించడం కాదు. కేవలం ఒక 4-5 స్టూడెంట్స్ బలవంతంగా కొట్టడం వల్ల మానసిక ఒత్తిడితో చనిపోయినటువంటిది ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చావు అంటే, ఈ ఆత్మహత్య అటువంటిది ఒక సంచలనమైనటువంటి విధంగా మారింది. ఈ పరిస్థితుల్లో పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎటువంటి అవంతి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రయత్నం జరుగుతున్నప్పటికీ విద్యార్థులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన, తీవ్ర నిరసనలు అయితే మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పరిస్థితి మాత్రం ప్రస్తుతానికైతే కొద్దిగా తీవ్రతరంగానే ఉంది. నాగభూషణం.